శ్రీనిలయం సూర్యగిరి చిన్మయ తేజము జందగోరితిన్ వాణివి లక్ష్మీ పార్వతివి పావనమూర్తివి ప్రస్తుతి నా మనసమందునము నిలిచి మంగళవాక్షరి సాగని సన్మౌని జనాశ్రితావరదం మన్నన చేయవే వీరధర్మజా. జగద్గురు కోటిలింగేశ్వర వీరధర్మజ మాత పాఠ్యక్రమం అదే విధముగా శ్రీ 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 శివయ్య నాన్నగారి యొక్క పాదములకు నమస్కరిస్తూ ఈ వార్షికోత్సవానికి చేసినటువంటి సమస్త అమ్మ భక్తులకందరికీ కూడా శరణార్థి తెలియజేస్తూ అమ్మగారు చెప్పినటువంటి విషయం లోపల ఈనాడు ఎందరెందరో మహానుభావులు ఈ కలియుగం లోపల అవతరించినారు. కానీ అమ్మగారి యొక్క అవతారం అనేటటువంటిది నా భూతో నా భవిష్యత్తు, మళ్ళీ అటువంటి జన్మ మళ్ళీ ఇక పుట్టదు పుట్టనేమదు. అంటే అమ్మగారు భగవంతుని లోపల ఐక్యమై ఆయా రూపాలలో అన్ని రూపాలలో కూడా అమ్మగారు కనపడుతూనే ఉన్నారు. కానీ అమ్మగారు చెప్పినటువంటి ఒక్క మాట ఏదైతే ఉన్నదో, ఈనాడు వేదాలు ఎన్నో పీఠాలు ఉన్నాయి, రకరకాల పీఠాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు సాంఖ్యం చెప్తారు, అమనస్కం చెప్తారు, తారకం చెప్తారు. కానీ అమ్మగారు దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు మాత్రం అమ్మ ఒక్కటే ఒక్క మాట చెప్పింది. ఏమి చెప్పిందో తెలుసున, మానవ జన్మ లక్ష్యమగు మంచిగా సద్గురి బోధనందకం. మానవ జన్మ లక్ష్యం ఏమున్నది అని అంటే మాధవుని పొందడమే, అంటే పరమేశ్వరుని పొందడమే మానవ జన్మ యొక్క లక్ష్యం. దాని కొరకే మానవ జన్మ వచ్చింది. అందుగురించే మానవ జన్మమెత్తి మంచిగా సద్గురు బోధనందకన్ మానవ జన్మ లక్ష్యమగు మాధవు పొందుట దుర్లభంబగు. అంటే మానవుడు పరమాత్ముని పొందడానికి వచ్చినటువంటి జన్మ కాబట్టి, అరే నాన్న గురువును ఆశ్రయించురా నాన్న, గురువును ఆశ్రయించాలంటే ఏం చేయాలి? మానవ జన్మలోనే మద్యము మాంసము మానువారలే. మానవ జన్మలోనే మద్యము మాంసము మానువారలే. మానవులవుట తథ్యమిక మాన్యులు వారలు వీరధర్మజ అని అమ్మవారు నా చేత పద్యం రాయించడం జరిగింది. అంటే మానవ జన్మ మానవ జన్మలో మోక్షము రావాలంటే అమ్మ ఒకటే ఒక మాట చెప్పింది, మద్యము మాంసము ఎవరైతే మానుకుంటారో వాళ్ళే మానవులు. అందుగురించే మానవ 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 అనండి ఒకసారి. చాలా మంది ఏమంటారంటే మానవ మానవ అంటే జన్మ మానవ అంటారు. జన్మ మానడం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? నూటికి నీ కోటికి ఒక్కడు చేరునేమన్నా నీకేం శాతం అవుతుందా మానవ జన్మ మళ్ళీ రాకుండా ఉంటుంది? నీకే ఎందరో ప్రయత్నం చేసినా కాలేదు. అది కాదు మానవ అంటే ఏమని అర్థం అంటే, అరే నీ ఒక పులివి కావురా, ఒక జంతువు కావురా, ఒక పక్షివి కావురా, ఒక నోరు లేనటువంటి ప్రాణివి కాదురా, నోరు ఉన్నటువంటి ప్రాణివిరా. అన్ని ప్రాణులను కూడా చంపకుండా చూడు, మద్యమాంసములను మానుకో, అదే మానవ. ఈ జన్మలోనైనా మానురా నాయన అని చెప్పడానికి మానవ మానవ మానవ. ఏం మానవ? మద్యమాంసములను మాను. ఏం మానాలే? మద్యము మాంసము మానువారలే. మానవులవుట వాళ్ళనే మానవులు అని అన్నారట, వేరే వాళ్ళను మానవులు అనలేదట. వీళ్ళ వాళ్ళని ఏమన్నారంటే రాక్షసులు అన్నారు. ఏమన్నారు? మరి అంతే కదా, మరి రాక్షసులే కదా. మరి ఆ మద్యము మాంసము తినడానికి అమ్మ అంటుంటే మామూలు మాటల్లో, నాయన మరి తోడేలు లాగా పులి లాగా మీకు పెద్ద పెద్ద కూరలు ఉన్నాయా? రాక్షసులు లాగా పెద్ద పెద్ద కూరలు సినిమాల్లో చూపిస్తారు. రాక్షసులను ఎట్లా చూపిస్తారమ్మా? పెద్దగా ఇంత పెద్దగా పండ్లు కూరలతో చూపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే నేరుగా వెళ్ళి పచ్చి మాంసాన్ని ఇట్లా తినేస్తారు. కానీ మన పళ్ళు ఎట్లా ఉన్నాయి? నవ్వితే ఎంత అందంగా ఉంటాయి, చక్కగా ఉన్నాయి మన పళ్ళు. అంటే మాంసానికి తినడానికి అనుకూలమైనటువంటి జన్మ కాదు నాయన మనది. అది ఎవరు తినాలి? పులులు తినాలి, సింహాలు తినాలి, తోడేళ్లు తినాలి, తర్వాత రాక్షసులు తినాలి. కానీ మనము తినేటువంటివి కాదురా.
మానవ జన్మ లోపల మోక్షము పొందడానికి మొట్టమొదటి మెట్టు ఎక్కాలంటే ఏం మెట్టు అంటే అహింస పరమో ధర్మ. చెప్పండి ఒకసారి. ఈ ఒక్క మెట్టు మాత్రమే అమ్మగారు ఎక్కినారు. ఈ ఒక్క మెట్టు మీరు ఎక్కినారు అని అనుకోండి, ఆ తర్వాత ఏమైతుందట, వచ్చే జన్మ లోపల మళ్ళీ నీవు ఏమై పుడతావు అని అంటే ఒక ధనికుని యొక్క కుటుంబం లోపల కొడుకుగా పుడతావు. అప్పుడు నీకు ఏ విధమైనటువంటి దుర్మార్గమైన కోరికలు ఉంటలేవు. నీకు కేవలం ఏముంటుంది అని అంటే ధ్యానము చేసేటటువంటి బుద్ధి మాత్రమే ఉంటుంది. ఏమొస్తుంది? ధ్యానము చేసే బుద్ధి వస్తుంది, దాన ధర్మాలు చేసే బుద్ధి మాత్రమే వస్తుంది. అప్పుడు నీవు తరిస్తావు నాయన. ఎన్నో జన్మలెత్తితే గాని మానవ జన్మకు మోక్షము లేదట. అందుగురించే మహానుభావులు అందుగురించే చెప్పినారు ఆ మాటలు, అందుగురించే అన్నారు. అందుగురించే ఈ జన్మ లోపల మధ్యమాంసాలు మానుకో, వచ్చే జన్మ లోపల నీవు ఏమైపోతావు అంటే ఓ యోగి అయి పుడతావు. ఏమై పుడతావు? ఒక యోగి అయి పుట్టి అప్పుడు ఏమైపోతావు అంటే తపస్సు చేసి ధ్యానము చేసి నీవు మోక్షాన్ని పొందుతావు. కానీ ఇప్పటి వాళ్ళ లోపల ఏమున్నది అని అంటే కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మ ఒకసారి ఒక కథ చెప్పడం జరిగింది. నాయన ఒక శిష్యుడికి ఒక ముగ్గురు గురువులు ఉన్నారట. ముగ్గురు శిష్యులు ఉన్నారట. ఆ ముగ్గురు శిష్యులు ఒకసారి ఏం చేసినారంటే మోక్షం పొందాలంటే ఎట్లా అని ఆ గురువు గారిని అడిగినారట. అడిగితే అప్పుడు ఆ గురువు గారు ఏం చెప్పినారట, నాయన ఉన్నంత వరకు కూడా నీవు జపం చేసుకుంటా ధ్యానం చేసుకుంటా ఉండు. లాస్ట్ అంటే నువ్వు మరణించే సమయంలో ఆసన్నమైనప్పుడు నా దగ్గరికి రా, వస్తే నీకు ఒక వస్తువు ఇస్తానంట ఒక గురువు. అయితే ఆ శిష్యుడు పోయి ఇక మరణకాలం ఆసన్నం అవుతున్నదంటే 60 ఏళ్ళు దాటిపోతున్నవి. అయ్యా నేను కాశీకి వెళతా, నీవు ఏదో ఒక వస్తువు ఇస్తానని అన్నావు కదా, మరి అది తీసుకొని పోతా అని అంటే అప్పుడు ఆయన ఏం చేసినాడట, లోపలికి వెళ్ళి ఎందుకయ్యా పొగబెట్టి లోపలికి వెళ్ళి ఏం చేసినా అంటే కాషాయ వస్త్రములు కాషాయ వస్త్రములు ఇచ్చినట. ఆయనకు కాషాయ వస్త్రాలు ఇచ్చి ఏమన్నట, ఈ కాషాయ వస్త్రాలు కట్టుకోవాలని లేదట, పొమ్మనక పొగబెట్టినట్ల. అది అందు గురించే కాషాయ వస్త్రాలు ఇచ్చి ఏమన్నట, ఇది వేసుకోకు, ఇగో ఈ కాషాయ వస్త్రాలు తీసుకొని నువ్వు కాశీకి పోతావు కదా, గంగలో వెయ్యి అన్నట. ఏమన్నట, ఒక శిష్యుడు ఒక గురువు శిష్యుడు తీసుకున్నాడు, కాషాయ వస్త్రాలు తీసుకున్నాడు, గంగలో వెయ్యి అన్నాడు. అయితే గంగలో ఎందుకు వేయమని చెప్తున్నా తెలుసునా, ఆ గంగలో వేస్తే ఆ గంగలో అది విలీనం అయిపోతుంది. ఎప్పుడు ఆ గంగ లోపల అది పూర్తిగా కరిగిపోతే అప్పుడు నీకు మోక్షం వచ్చినట్లా అని అన్నాడు. ఇక ఆయన ఏం చేసినాడు, కాశీకి పోయిండు, ఆ కాషాయ వస్త్రాలు తీసుకున్నాడు, గంగలో వేసినాడు. ఇక దాని మీద కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటే జపం చేసుకున్నాడు. ఇంకొక గురువు ఉన్నాడు. ఆ గురువు గారి దగ్గరికి శిష్యుడు వెళ్ళిండు. అయ్యా నాకు కూడా మోక్షం పొందాలి, నేను కూడా ఏం పోతున్నంటే నేను ప్రయాగ పోతున్నా, ఆ ప్రయాగ లోపల ఉండేటటువంటి త్రివేణి సంగమం ఉన్నది, అక్కడ కూడా నీవేదైనా ఒక వస్తువు ఇస్తే దాన్ని తీసుకొని పోయి కూడా నేను అక్కడ వేస్తాను అంటే అప్పుడు ఆయన ఆ గురుదేవునికి మొక్కుకొని ఆయన ఏం చేసినాడో తెలుసునా, ఒక లింగం ఇచ్చినాడట. ఏమిచ్చినాడట, ఒక చిన్న నల్లటి రాయి లాగా ఇచ్చి, ఇగో ఈ రాయిని తీసుకుపోయి ఏం చేయరా, ఆ నదిలో వేసి నీవు జపం చేసుకోరా, నీకు మోక్షం వస్తుంది. పాపం ఆయన కూడా ఏం చేసిండు అంటే ఆ లింగం నల్లటి లింగం తీసుకున్నాడు, ఆ ప్రయాగ గిల్లుడు, ఆ త్రివేణి సంగమం లోపల ఏం చేసిండంటే ఆ యొక్క రాయిని వేసి శ్రీమద్రమణ గోవింద 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 అని అవసరం తీసుకుంటా కూర్చున్నాడు. ఇంకా ఇంకొక ఆయన ఏడుకొచ్చిండు అంటే, అరే సూర్యానంది క్షేత్రం ఉన్నది, ఆ సూర్యానంది అయ్యా మీరు అక్కడికి ఆ అమ్మగారు మధ్యమాంసాలు వదిలిపెట్టినటువంటి వాళ్ళకి విభూతి ఇస్తారట. మరి ఆ గురువు దగ్గరికి పోదాము అని చెప్పి అన్ని గురువుల దగ్గరికి వెళ్ళి సంతృప్తి లేక ఆ అమ్మగారి దగ్గరికి వచ్చినాడట. వచ్చి, అమ్మా నీవు చెప్పినట్లా నాకు ధ్యానము లేదు, పూజ లేదు, ధ్యానం తెలియదు, నాకు పూజ తెలియదు, ఏమీ తెలియదమ్మా, నాకు మోక్షం రావాలని నేను కోరుకొని మధ్యమాంసాలు వదిలిపెట్టినా, అమ్మా నీ దగ్గరికి నేను వచ్చినా అని అంటే అప్పుడు అన్నదట అమ్మ, ఎక్కడికి పోయేది అవసరం లేదయా, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇదిగో నేను ఒక విభూతి ఇస్తా, నేనేం చేస్తా, ఒక విభూతి ఇస్తా, ఆ విభూతి చీటి పట్టుకొని నీ దగ్గర పెట్టుకొని ఏం చేయాలంటే ఆ విభూతిని తీసుకొని ఏం చేయంటే ఆ నది లోపల వెయ్యి అని. ఆ విభూతితో పాటు 2 ఉప్పురవ్వలు కూడా ఇచ్చిందట. ఏమిచ్చిందట, కొన్ని ఉప్పురవ్వలు కూడా ఇచ్చి ఆ విభూతి ఉప్పురవ్వలు ఇచ్చి ఆ చీటిని తీసుకొని అయ్యా నీవు కాశీ ఎక్కడన్నా ఏది నది కన్నా వెళ్ళి అందులో వేసేయి అని అంటే అప్పుడు ఆయన మధ్యమాంసాలను వదిలిపెట్టి అమ్మనామాన్ని జపించుకుంటా ఏం చేసినట్ట ఆ యొక్క నదిగా ఆ సాగరంలోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఆ యొక్క ఉప్పును అందులో వేసినాయట.
ఉప్పు వేయగానే వేసిన 5 నిమిషాల లోపలనే ఏమైందంటే అమాంతం సముద్రంలో కరిగిపోయింది. కోటిలింగేశ్వర వీర ధర్మజమాతాకి జై. ఇప్పుడు ఎవరికి మోక్షం వచ్చినట్లంటే సముద్రము లోపల నీటి లోపల రూపాన్ని లేకుండా అది కరిగిపోతే నీకు మోక్షం వచ్చినట్లు. ఒక 5 నిమిషాల లోపల మోక్షం ఇచ్చేటటువంటి తల్లిని విడిచిపెట్టి ఈనాడు మనం ఏం చేస్తున్నాము అనంటే ఎవరో ఓంకారం చెప్తారు, ఎవరో అమనస్కం చెప్తారు, ఎవరో అచలపీఠము అది చెప్తారు, ఇది చెప్తారు. ఆ గురువుతో పోతా, నేను ఈ గురువుతో పోతా, నేను అక్కడ పోయి నేను హఠయోగం నేర్చుకుంటే, ఇక్కడ పోయి నేను నీళ్ల మీద నడిస్తే, అక్కడ పోయి ఆకాశంలో నేను వేరిస్తే అని ఆ గురువులకు ఈ గురువులకు వెళ్ళి మనం అందరం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క గురు ధర్మాన్ని మనం విడిచిపెడుతున్నాము. కాబట్టి సాగరము లోపల వేసిన తర్వాత ఆ సాగరము రూపమైనటువంటి సముద్రము రూపమైనటువంటి తల్లి ఎవరు అని అంటే అమ్మగారు. కాబట్టి ఆ సముద్రము లోపల కలిసిపోయింది. సాగరం సాగరోమోక అని అన్నాడు వాల్మీకి రామాయణం లోపల. ఆ నీళ్ల లోపల నీళ్లు కలిస్తే ఎట్లా కలవకుండా ఉంటావో ఈ జీవుడు కూడా పరమాత్మ లోపల కలిసిన తర్వాత ఎట్లా కావాలి, పరమాత్ముని రూపమే కావాలి. ఆ రూపమైనటువంటి వాళ్ళ లోపల ఎవరు అంటే ఈ కలియుగం లోపల ఒక్క కోటిలింగేశ్వర వీరబ్రహ్మజమాత ఆ మాత మాత్రమే సర్వాంతర్యామి అయి అన్ని దేవుళ్ళ లోపల అన్ని దేవతల లోపల కలిసిపోయింది అమ్మగారు. అందుగురించే ఉన్నడు లేడటంచు మరి ఊహలు జందుటు నుండనేల, ఉన్నడు లేడటంచు మరి ఊహలు జందుచు నుండనేల, నీ కన్నను వేరు లేడు పరమాత్ముడు అనంతుడు అనాది వానిదవు సన్నిధి జగమంచపుడు సద్గురుమూర్తిగా బోధ చేయుచు, వానిరవు సన్నిధి చేరమంచు సద్గురుమూర్తిగా బోధ చేయుచు, కిన్నగా మోక్షమందు అని తెలిపెదవెప్పుడు వీరధర్మజా. సర్వ సంకటములను కూడా వదిలిపెట్టి ఏమి చేయాల్సిన అవసరం లేదురా నాన్న, ఒక్కసారి నీవు సూర్యుని గుట్టకు వెళ్ళి ఆ క్షేత్రానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని నాన్నగారి ఇచ్చినటువంటి విభూతిని తీసుకొని మధ్య మాంసములను వదిలిపెట్టి ఆ నామాన్ని నీవు జపించిన తక్షణమే నీవు జన్మ జన్మలలో చేసుకున్నటువంటి పాపాలన్నీ పరిహారమైపోయి నీకు మోక్షం అనేటటువంటిది మోక్ష ద్వారము తెలుసుకుంటుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పరమ పూజ్యులు జ్ఞానులు, ఎంతో అనుభవం కలిగినటువంటి పండితులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంతో అనుభవం కలిగినటువంటి బాల్యడి నాన్న లాంటి వాళ్ళు, ఎంతో మరి సేవ చేసినటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క ప్రేమ అభిమానం మనమందరం కూడా చురగొనాలి. మనమందరం కూడా అహింస రాజ్యము కావాలని అమ్మ కోరుకున్నది. కాబట్టి నాన్నగారి యొక్క ఆ కాలజ్ఞాన బోధనలను మనం వినాలి. విని ఆ నామాన్ని మీరు జపించండి. మీకు వచ్చేటటువంటి కాలము చాలా దుర్మార్గుల కాలం వస్తూ ఉన్నది, చాలా క్రూరంతో కూడుకున్నటువంటి కాలం వస్తూ ఉన్నది. కాబట్టి దానికి అనుగుణంగా గురునామాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళి సద్గతిని పొందుదామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక సూర్యనంది క్షేత్రం నుండి చేసినటువంటి శ్రీ 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 శివయ్య స్వామి నాన్నగారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భాషణ ఉంటుంది. దయచేసి అందరూ కూడా సావధాన చిత్తులై అందరూ కూడా విని తరించగలరని మీ అందరూ కూడా కోరుకుంటూ చప్పట్లతో వారికి మనం